భక్తుడిగా శ్రీవారి లడ్డూను ధర్మారెడ్డికిచ్చే ప్రయత్నం చేశానని కానీ తిరుమల లడ్డూను చూసి ధర్మారెడ్డి పారిపోయారని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ధర్మారెడ్డి అవమానించారని ఆరోపించారు కిరణ్ రాయల్. ఒక టీటీడీ మాజీ ఈవోగా ఉండి మొత్తం తిరుమల కనసను నడిపి ఈరోజు కల్తీ విషయంలో విచారణకు వస్తే నేను ఒక భక్తుడిగా లడ్డు ఇస్తే లడ్డు కూడా తోసేసి ఈరోజు ధర్మారెడ్డి కారికి పారిపోయాడు. అంటే అర్థం చేసుకోండి, ఆయన లడ్డు ప్రసాదం తీసుకోవచ్చు కదా, ఈ ప్రసాదాన్ని ఇస్తే ఆయన ఈరోజు ఆ ప్రసాదం నన్ను చూసి ఆ ప్రసాదం చూసి కారికి వెళ్ళిపోయాడు. అంటే ఏమని అర్థము, ఆయన తప్పు చేశాడు కాబట్టి విచారణ అయింది. ఆయన ఈరోజు ఈ లడ్డును చూడగానే ఆయన పారిపోయాడంటే దీని వెనకాల ఏదో ఉంది. ఎందుకంటే ఈ లడ్డు కుంభకోణం ఖచ్చితంగా ఆయనకు మనసు కలిసి వేసిందా, లేకపోతే లడ్డూను చూస్తేనే ఆయనకు కాదేమో అనుమానం ఉంది. నేను తీసుకుంటే తిరుమల ప్రసాదం సార్, సాక్షాత్ మీ మంత్రి గారే లడ్డు బాగుందని చెప్పారు, టేస్ట్ చేయండి సార్ అని తెస్తే ఆ లడ్డూని ముఖాన్ని ఇసిరి కొట్టి ఆయన కింద పడేసి వెళ్ళిపోయాడు. ఇది కరెక్ట్ కాదు. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ధర్మారెడ్డి అవమానించాడని ఖచ్చితంగా నేను చెప్పగలను. దీని మీద ఖచ్చితంగా మరొక పిటిషన్ కూడా అయిపోతున్నాయి కోర్టు ధర్మారెడ్డి మీద అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.